హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం లుకిజం సీజన్ 1 ఎపిసోడ్ 2ని మీకు వీడియోలో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ టుడే మన ఛానల్లో లుకిజం సీజన్ 1 ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అయితే రిలీజ్ చేసాము. ఆ వీడియో ఎవరైనా చూడకుంటే ఈ వీడియో తర్వాత వెళ్ళి ఆ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్లో ఇంకొక బిగ్ థింగ్ ఏంటంటే మన ఛానల్లో బ్లీచ్ యానిమే ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, స్టార్ట్ టు ఎండ్. సో ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఆ యానిమేతో పాటు మీకు కావాల్సిన యానిమేని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కావాల్సిన యానిమేని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారని మాటిస్తున్నాను. అండ్ ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడండి ఏందో ఈ ఎపిసోడ్ అక్కడ నుంచినే స్టార్ట్ అవుతుంది అనమాట. సో వాళ్ళ క్లాస్ టీచర్ మన పార్క్ని అయితే అందరికీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అక్కడ ఉండే ఖాళీ స్పాట్లు అయితే కూర్చోమని చెప్తాడు. ఇంకా మన పార్క్ కూడా అక్కడ వెళ్ళి కూర్చుండే ఈ గ్యాప్లో పక్కన ఉండే అమ్మాయిలందరూ కూడా చూసావా ఆ అబ్బాయి 6 feet అబోవ్ ఉన్నాడే అండ్ ఎంతో అందంగా ఉన్నాడని చెప్పి మన పార్క్ గురించే మాట్లాడుతూ ఉంటారు. అండ్ అది విన్న మన పార్క్ కూడా ఫర్ ది ఫస్ట్ టైం కొంచెం నర్వస్ ఫీల్ అవుతాడు. బికాజ్ ఆల్రెడీ తను ప్రీవియస్గా ఫేస్ చేసిండే కాలేజ్లో మనోడు పొట్టిగా దుబ్బగా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి ఇష్యూనే చూస్తారు. ఒకప్పుడు లో హైప్, ఇప్పుడు ఓవర్ హైప్ అనమాట. సో మనోడు కూడా సైలెంట్గా తన సీట్లో అయితే కూర్చుంటాడు. అండ్ లాస్ట్ కాలేజ్లో తనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే సీట్లో ఒక పర్సన్ని మాట్లాడిద్దామని చూస్తే వాడు నీ ముఖం పగల కొడతాను అన్నట్లు వార్నింగ్ ఇచ్చాడు. సో ఈసారి ఎవడున్నాడు నా పక్కన అనుకుని మనోడు పక్కన తిరిగి చూస్తే ఎస్టర్డే మనోడు ఎవరి చేతిలో అయితే తన్నులు తిన్నాడో ఆ జింగ్ సియాన్ గడ్ అయితే కూర్చొని ఉంటాడు అనమాట. సో అది చూసి మనోడు షాక్ అయిపోతాడు. అయ్యో ఈ నా కొడుకు ఇక్కడ కూడా కనపడ్డా అని చెప్పి సడన్గా ముందర తిరిగి చూస్తే తన ముందర నిన్న కలిసిండే అమ్మాయి మీచుని కూడా కనపడుతుంది. సో వీళ్ళిద్దరిని చూసి మనోడు అనుకుంటాడు అనమాట, లిటరలీ నేను వీళ్ళిద్దరి చేతిలో ఇలా దొరికిపోయాను ఇంద్రా, అయిపోయి నా చావు కథం అనుకుంటాడు. అప్పుడే మన జిన్గేడ్ అయితే మనోడిని అయితే పరిచయం చేసుకుంటాడు. నా పేరు జిన్ అనడంతో మనోడు కూడా తన పేరు పార్క్ హైజున్ అని చెప్పడంతో వెంటనే మనోని వెనకలుండే ఒక అమ్మాయి అయితే టన్నులు మేకప్ వేసుకొని లిటరలీ మనోని కోసం అయితే ఎంతో అందంగా రెడీ అయ్యి మనోనితో అయితే మాట్లాడడానికి అయితే వస్తుంది. హాయ్ నా పేరు హాయ్ నియోల్ అండ్ నీ ముఖానికి ఏదో అంటుకుంది అనడంతో ఇంకా మన హీరో గారు కూడా ఏమైంది అంటే అప్పుడే తను చెప్తుంది అనమాట, నీ ముఖానికి హ్యాండ్సమ్ అంటుకుంది అబ్బాయి అనడంతో ఒక్క సెకండ్ తిని కనిపే పులివరకి మన హీరో గారు కూడా ఫ్లాట్ అయిపోతాడు. అండ్ పక్కన ఉండే గర్ల్స్ అందరూ కూడా అమ్మయ్య ఇది మళ్ళీ మొదలు పెట్టింది, ఈ క్లాస్లో ఎవరైనా అందమైన అబ్బాయి వస్తే చాలు ఇది ఫ్లటేషన్ చేసి వాడిని అయితే తన బుట్లో పడేసుకుంటుంది, ఈసారి పార్క్ గడ్ బలి అన్నట్లు వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే మన జిన్గాడ్ అయితే పక్క నుంచి ఏ పార్క్ హెల్ వెళ్ళి నీ సీట్లో కూర్చో, అబ్బాయి ఇంకా ఈ రోజు వచ్చాడు అప్పుడే నువ్వు ఫ్లటేషన్ చేస్తున్నావు అనడంతో అప్పుడే తను నీకేం దొబ్బులా నువ్వు మర్యాదగా కూర్చో, నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా అని చెప్తుంది. అండ్ పక్కన ఉండే మన జిన్గాడ్ అనుకుంటారన్నమాట, నాకు తెలిసినంత వరకు ఈ అమ్మాయిలంతా ఒకటే లాంటి వాళ్ళే, సో ఎవరైనా అందమైన అబ్బాయి కనపడితే వీళ్ళు ఎగబరి వాళ్ళతో మాట్లాడడానికి అయితే ట్రై చేస్తారు. బట్ నా మీజున్ అట్లాంటిది కాదు, వెయిట్ నా మీజున్ ఎక్కడ ఉంది అని చెప్పి తన వైపు అయితే చూస్తాడు. బట్ మీజున్ కూడా మన పార్క్ గ్యాన్కి అయితే అట్రాక్ట్ అయిపోయింటుంది అనమాట. సో అది చూసి మన జిన్ గ్యాన్కి అయితే పిచ్చి కోపం వస్తుంది పార్క్ గ్యాన్ని చూసి. అండ్ ఈ గ్యాప్ లోనే టీచర్ అయితే ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి నేను కొన్ని అనౌన్స్మెంట్ చేయాలి అని చెప్తాడు. అండ్ అనౌన్స్మెంట్స్ అయిపోయిన తర్వాత అందరూ లంచ్ కి అయితే వెళ్తారు అనమాట. ఇంకా మనోడు కూడా లంచ్ చేద్దాం అన్నట్లు చెప్పి ఆ లంచ్ హాల్ దాకైతే వెళ్తాడు అనమాట. సో ఇక్కడ కూడా యాజ్ యూజువల్ అనమాట. సో మనోడు అందరిని చూసి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఫ్లాట్ అయిపోతారు. అండ్ అప్పుడే మనోడు వెనకలు అయితే సడన్ గా ఆ పార్క్ హై నియోల్ అయితే వస్తుంది అనమాట. సో అప్పుడే తనైతే ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట, నువ్వేం భయపడకు ఇక్కడ ప్రతి క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు, అదిగో అక్కడ చూడు అది ఫిజిక్స్ ఈడీ క్లాస్ స్టూడెంట్స్ అందరూ అక్కడ ఉంటారు. సో దాని పక్కన ఉండే అది చూడు వోకల్ డాన్స్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ అక్కడ ఉంటారు. అండ్ ఇట్ సైడ్ ఉండే వాళ్ళందరూ అసెథెటిక్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ ఉంటారని చెప్పి తనైతే అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది. అండ్ మన హీరో గారు కూడా వాళ్ళందరినీ చూసి ఓ అందరికీ కంబైన్ డైనింగ్ హాల్ అనుకుంటా అని చెప్పి మనోడు అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే తను చెప్తుంది అనమాట, సో నువ్వు ఎందుకని మా కాలేజ్లో ఈ ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ని అయితే ఎంచుకున్నావు అనడంతో అప్పుడే మనోడైతే ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటాడు. మనోడు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అడిగింటాడో సో అప్పుడే వాళ్ళ కాలేజ్ ప్రిన్సిపల్ చెప్తామట, మీ ఓడి స్టడీస్కి అయితే నన్ను అడిగితే ఇక్కడ దగ్గరలో ఉండే జేఎన్యూ హై స్కూల్లో అయితే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసినాయంటే ఇతనికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ వాళ్ళ కాలేజ్లో స్పెషాలిటీ ఏంటంటే మనోడు గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే వాళ్ళైతే జాబ్ ఇప్పిస్తారు. జస్ట్ మనోడు బాగా మెరిట్తో కాలేజ్కి వెళ్ళి బాగా చదువుకుంటే చాలు అని చెప్పి వాళ్ళ ప్రిన్సిపల్ ఇచ్చిన సజెషన్ మేరకు ఈ కాలేజ్లోకి అయితే వచ్చింటాడు. బట్ ఈ అమ్మాయి అడిగిన దానికి మనోడికి ఏం రీజన్ చెప్పాలో తెలియక ఏం పర్లేదు నాకు ఇది ఇంట్రెస్ట్ అని చెప్పి తనైతే సైలెంట్గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ మన పార్క్ నియోల్కి అయితే లిటరలీ సిగ్గుతో చచ్చిపోతా ఉంటుంది అనమాట. ఎందుకంటే మన హీరో గారు ఎంతో క్వైట్గా తనతో మాట్లాడడాన్ని చూసి ఈ అబ్బాయికి అసలు ఈగోనే లేదు, సో నేను ఎంతో లక్కీ ఈ అబ్బాయితో డేటింగ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే వెనక నుంచి ఇంకొక అమ్మాయి మన హీరో గారితో పిక్చర్ తీసుకుందాం సెల్ఫీ తీసుకుందామని వస్తుంటే ఆ అమ్మాయిని తన్ని మరి మనోని పక్కనకి అయితే వచ్చి
నిలబడి నీకు మా కాలేజ్ ఫుడ్ ఎలా అనిపించింది అండ్ నీకు మా కాలేజ్ ఎలా అనిపించింది అనడంతో అప్పుడే మనోడు పర్లేదు మీ కాలేజ్ చాలా బాగుంది అండ్ ఇప్పుడు ఫుడ్ తినేటప్పుడు ప్రతి ఒక్కడు నన్ను డిస్టర్బ్ చేయడు లాస్ట్ టైం మాదిరి అనడంతో అప్పుడే తను షాక్ అవుతుంది అనమాట. డిస్టర్బ్ అయింది అనడంతో ఇంకా మనోడు తినే ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పాల్సిన కర్మ వస్తుందేమో అన్నట్లు లేదు లేదు నేను ఎందుకు చెప్దాం అనుకున్నా మర్చిపోయినానని చెప్పి తన దగ్గర నుంచి తప్పించుకుందాం అని చూస్తాడు. బట్ తను మాత్రం అయస్కాంతం లాగా మనోని పక్కనే తిరుగుతూ ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుండే ఈ కెమిస్ట్రీని చూసి జింగ్ సియోన్ గానికి అయితే పిచ్చి కోపం వస్తూ ఉంటుంది అనమాట మన పార్క్ గ్యాన్ మీద. నెక్స్ట్ సీన్ అనేది లంచ్ బ్రేక్ తర్వాత షిఫ్ట్ అవుతుంది. మన క్లాస్ లో అయితే పార్క్ గ్యాన్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆ క్లాస్ లో నిద్రపోతుంటారు. ఇంకా మన పార్క్ గ్యాడ్ కూడా ఎన్నో సార్లు పడి మేల్కోవాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనోడు నిన్నంతా ఫుల్ ప్రాక్టీస్ చేసింటాడు అనమాట ఈ బాడీకి అలవాటు పడాలని చెప్పి జిమ్ లో అయితే రన్నింగ్ చేస్తూ ఉంటాడు పార్కుల్లో అక్కడంతా. సో అక్కడే నిన్న మనోడు చేసిండే ట్రైనింగ్ వల్ల తనకే తెలియకుండా తను నిద్రపోతాడు క్లాస్ లో. అండ్ మనోడు నిద్రపోయినాడంటే మీకు తెలుసు కదా తన డిసీజ్ గురించి. మనోడు ఆ ఓల్డ్ బాడీలో అయితే తిరిగి లేస్తాడు. ఒక్క సెకండ్ తన ఓల్డ్ బాడీని చూసుకొని మనోడు భయపడతాడు అనమాట. అయ్యో నేను ఎలా పడుకున్నాను, అసలు నేను పడుకుంటే ఇలా బాడీ షిఫ్ట్ అయిపోతానని తెలిసి కూడా ఎందుకు పడుకున్నాను, అయ్యో ఇప్పుడు నేను ఎలాగైనా మళ్ళీ పనుకొని ఆ బాడీలో లేయాలని చెప్పి మనోడు పనుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాడు. బట్ మనోనికి అయితే నిద్ర రాదన్నమాట. బికాజ్ మనోడు దాదాపు 24 hours డీప్ స్లీప్ లో ఉంటుంది బాడీ. సో అందుకని మనోడు ఇప్పుడు పనుకోకుండా ఉంటాడు. అండ్ మనోడు ఫుల్ భయపడుతూ ఉంటాడు అనమాట అవతల తన కొత్త బాడీకి ఏమైపోతుంది అని చెప్పి. అండ్ సడన్ గా మనోడు అయితే ఆ కొత్త బాడీలో అయితే లేస్తాడు. బికాజ్ అప్పుడే ఆ పార్క్ న్యూన్ అమ్మాయి అయితే వచ్చి మనోడిని అయితే లేపుతుంది. నేను ఇద్దరిలో లేచిన మన పార్క్ గాని చూసి ఆ అమ్మాయి భయపడుకుంటా నేను ఏమన్నా నేను ఇబ్బంది పెట్టాను అనడంతో మనోడు మాత్రం థ్యాంక్స్ అమ్మాయి నన్ను లేపిండే దానికి, నువ్వు నిజంగానే నాకు ఎంత హెల్ప్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తనతో చెప్పడంతో ఇంకా తను ఆటోమేటిక్ గా మన హీరో గానికి అయితే ఫ్లాట్ అయిపోతుంది. సో అలా మనోనికి అయితే ఆ క్లాస్ అయితే ఎండ్ అవుతుంది. అలా ఆ రోజు నైట్ అవ్వడంతో మనోడు అయితే ఒక సూపర్ మార్కెట్ లో అయితే వర్క్ చేయడానికి అయితే వెళ్తాడనమాట. నాట్ హ్యాండ్సమ్ గా మన పొట్టిగా దుబ్బగా ఉండే ఆ పార్క్ గడ్ అయితే వెళ్తాడు. అప్పుడే ఆ ఓనర్ గారు చెప్తామట నీకు బాగా పని తెలుసు అన్నట్లు నేను ఇక్కడ పెట్టుకున్నాను, బట్ నీ ఫ్రెండ్ గాడు వచ్చింటే నాకు ఇంకా హెల్ప్ఫుల్ గా ఉండేది, నీ అట్లాంటి వేస్ట్ నా కొడుకు అని చెప్పి తనైతే ఎక్కిరిస్తాడు. అండ్ అప్పుడే మన హీరో గాడు కూడా తన ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటారనమాట. నిన్న ఈవినింగ్ మన హ్యాండ్సమ్ గా ఉండే పార్క్ గడ్ అయితే వచ్చి వీడిని పార్ట్ టైం జాబ్ అడిగింటాడు. అండ్ మనోడు హ్యాండ్సమ్నెస్ చూసి వీడు కూడా ఫ్లాట్ అయిపోయి ఇట్లాంటి అందమైన వాడు నా దగ్గర పార్ట్ టైం వర్కింగ్ గా వస్తే ప్రతి ఒక్కరు నా షాప్కే వస్తారు, నాకు బాగా సేల్స్ పెరుగుతాయి అన్నట్లు మనోడు అనుకుంటాడు. బట్ వెంటనే మనోడు వెళ్ళి ఆ ఓల్డ్ బాడీ వేసుకొని వచ్చేసరికి వీడైతే జాబ్ లేదు నీకు దొబ్బే రావడంతో ఇంకా మనోడికి ఏం చేయాలో తెలియక ఏడుస్తుండే. ఈ గ్యాప్ లో పక్కన ఉండే సిగరెట్స్ చూసి అక్కడ ఉండే అన్ని బ్రాండ్ల పేర్లు కూడా ఈజీగా నోటెడ్ గా చెప్తాడనమాట. సో అది చూసి ఆ ఓనర్ గారు షాక్ అవుతాడనమాట. అసలు నీకు ఇవన్నీ పేర్లు ఎలా తెలుసు అనడంతో అప్పుడే మనోడు తన మనసులో ఎందుకు తెలీదు మా పాత క్లాస్మేట్స్ కి ఇవన్నీ నేనే కదా సప్లై చేశాను అని చెప్పి తను అనుకుంటాడు. అండ్ ఆ స్కిల్ చూసిన ఓనర్ గాడు మన పొట్టోనికి అయితే జాబ్ ఇచ్చింటాడు అనమాట. నాకు కట్టుపన్న ప్రేన్సీను. సో కస్టమర్స్ తో అందరితోనూ మనోడు అయితే బాగా పొలైట్ గా మాట్లాడుతూ ఉంటాడు. అండ్ తనైతే బాగా జాబ్ కూడా చేస్తూ ఉంటాడు. అండ్ కొద్దిసేపు అక్కడ చూసిన తర్వాత మన ఓనర్ గాడు అయితే సర్లేరా నువ్వు షాప్ని జాగ్రత్తగా చూసుకొని నేను వెళ్ళొస్తానని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. అండ్ ఎప్పుడైతే ఓనర్ గాడు వెళ్ళిపోతాడో వెంటనే కొంతమంది అయితే డోర్ తెరుచుకొని లోపలికి అయితే వస్తారు. అండ్ ఆ లోపలికి వచ్చిండే వాళ్ళు ఎవరో కాదు, ప్రెసెంట్ మన పార్క్ గడ్ ఏ కాలేజీలో అయితే చదువుతున్నాడో తన క్లాస్మేట్స్ అనమాట. సో వాళ్ళని చూసి మనోడైతే షాక్ అయిపోతాడు. అండ్ వీళ్ళు వాడిని ఎక్కడ గుర్తుపడతారో అనుకుంటారు కానీ వాళ్ళకైతే మనోడు గుర్తులేడు కదా. సో వాళ్ళు వచ్చి వీడిని అయితే కొన్ని సిగరెట్స్ అడుగుతారు అనమాట. బట్ మనోడైతే వాళ్ళకి సిగరెట్స్ ఇడు, ఎందుకంటే వాళ్ళ ఏజ్ అనేది 18 లోపల ఉంటుంది కాబట్టి. సో స్టూడెంట్స్ సిగరెట్ తీయకూడదు అని చెప్పి మా ఓనర్ చెప్పాడు. సో నేనైతే మీకు ఇవ్వదలుచుకోలేదు. సో ఒకవేళ మీకు ఏజ్ అనేది ఎక్కువ ఉంటే ఒకసారి మీ ఆధార్ కార్డ్ చూపిండి అని అడుగుతాడు. సో వెంటనే అన్నయ్యలకు కోపం అనేది వస్తుంది. అండ్ ఈ గ్యాప్ లోనే వెంటనే మన జీవన్ గడ్ అయితే లోపలికి వచ్చి ఏంట్రా ఎంత లేటు, మీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలని చెప్పి మనోడైతే లోపలికి వస్తాడు. అండ్ అక్కడే వాడిని చూసిన మన పార్క్ గడ్ ఒక్క సెకండ్ భయపడతాడు. అరే వీడేనా మళ్ళీ నా అసలు ఏంద్రా నాకు ఈ కర్మ అనుకుంటాడు. అండ్ పార్క్ గడ్ ని చూసిన మన జీవన్ గడ్ కూడా నువ్వేం చేస్తున్నావు ఎవరో ఇక్కడ పంది నా కొడక అనడంతో మన పార్క్ గడ్ నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను అని చెప్పడంతో ఇంకా వెంటనే మన జిన్ గడ్ అయితే అక్కడ ఉండే ఎన్నో కూల్ డ్రింక్స్ స్టఫ్స్ ని మొత్తం అన్నిటిని కూడా ఒక బ్యాగ్ లోకి తీసుకొని సరేలే వీటన్నిటికీ బిల్డింగ్ అండ్ డబ్బులు నీ అకౌంట్ లో కట్టుకో, నేనైతే రూపాయి కూడా ఇను అంటాడు. అండ్ వెంటనే అది విని పార్క్ గడ్ అయ్యో నేను ఇలా కట్టకూడదు, ఇది నా శాలరీ కింద కట్ అవుతుంది, దయచేసి నేను అలా చేయలేను అనడంతో ఇంకా వెంటనే మన జీవన్ గడ్ లేటే లేకుండా బెంచ్ అవతలకి అయితే దుంకి లిటరలీ మన పార్క్ గాని కుక్కని కొట్టినట్లు కొడతాడనమాట. అండ్ అన్ని దెబ్బలు కొట్టిన తర్వాత అయినా సైలెంట్గా ఉంటారా అంటే నా కొడుకు లిటరలీ మన పార్క్ గాని కింద ఉండే షార్ట్ అనేది పీకేసి వాడిని అయితే ఒక న్యూడ్ ఫోటో అయితే తీసి ఏరా ఇప్పుడు మేము ఈ సరుకులు తీసుకొని పోతున్నాం, ఇది కానీ నువ్వు మీ ఓనర్కి చెప్పడము లేదంటే పోలీసులకు చెప్పినావు అనుకో నీ ఫోటోని మళ్ళీ ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టి మేమైతే నిన్ను మళ్ళీ ఫేమస్ చేస్తామండంతో ఇంకా మన పార్క్ గార్డ్ కూడా ఏం చేయాలో దిక్కుదోస్తుంది అనమాట. అండ్ ఈ గ్యాప్లోనే వెంటనే మన పార్క్ గార్డ్కి వాళ్ళ మదర్ అయితే ఫోన్ చేస్తుంది. అండ్ వాళ్ళ మదర్ కూడా ఏ నాన్న బాగున్నావా అండ్ నీకు అంతా బాగా నచ్చిందా అనడంతో ఇంకా మన పార్క్ గార్డ్ కూడా ఒక్క సెకండ్ తన ఫ్యాట్ బాడీని చూసుకొని బాధపడుతున్నా, తనకంటూ ఒక కొత్త బాడీ ఉంది కదా అనుకొని ఇంకా వెంటనే వాళ్ళ అమ్మతో నాకు చాలా బాగుందిలేమో ఇక్కడ
నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అని చెప్పి ఫోన్ అయితే కట్ చేస్తాడు. అండ్ అటు సైడ్ వాళ్ళ మదర్ కూడా తన కొడుకు కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి తను కూడా డబల్ షిఫ్ట్స్ అయితే చేస్తూ ఉంటుంది. అండ్ తన పని చేసి అక్కడ ఉండే ఓనర్ గారు కూడా నువ్వు ఎందుకని ఇలా కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నావు, నీ హెల్త్కి అనేది ఎఫెక్ట్ చేస్తుంది అంటున్నా సరే తను మాత్రం నా కొడుకు కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి తన మదర్ అంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మన నెక్స్ట్ డేకి షిఫ్ట్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరు కాలేజ్లోకి అయితే ఎంటర్ అవుతూ ఉంటారు. అండ్ మన హీరో అయిన పార్క్ గేడ్ కూడా లోపలికి అయితే ఎంటర్ అవుతారు. సో లోపలికి ఎంటర్ అయిన వెంటనే యాజ్ యూజువల్ మనోడు ఎంట్రీకి అమ్మాయిలు అందరూ ఫ్లాట్ అయిపోతారు. అండ్ మనోడు వెళ్ళి సైలెంట్గా తన సీట్లో కూర్చున్నప్పుడే అప్పటి వరకు తనకు లైన్ వేస్తుండే పార్క్ హై నల్లమ్మ అయితే, ఏ పార్క్ ఇది చూసావా, నీ అట్లాంటి పేరుండే ఇంకొక వ్యక్తి నిన్న మనోళ్ళకైతే కలిసారనమాట. లిటరలీ మనోళ్ళు దాంతో అయితే చాలా బుల్లింగ్ చేశారు. సో అది ఎంతో ఫన్నీగా ఉందని చెప్పి నిన్న మనోడిని అంతగా కొట్టి నుంచి కూడా నా కొడుకులు ఫోటోలు అయితే తీసింటారు కదా, సో ఆ బ్లాక్ మెయిల్ కోసం తీసిండే ఫోటోలు అనేటివి వాళ్ళ క్లాస్ అందరికీ చూపించి ఆ నా కొడుకులు ఎంతో సైకో నా కొడుకులు మాదిరి మేము వాడిని కుక్కను కొట్టినట్లు కొట్టాము. అండ్ ఎక్స్పెషలీ మన జిన్గాడ్ అయితే వాడిని ముఖం మీద ముక్కలుగా కొట్టాడు. సో వాడు నిన్న ఎంతగా ఏడ్చాడో మీరు చూసింటే పగలబడి నవ్వే వాళ్ళు అన్నట్లు వనాయిలు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అండ్ వీళ్ళందరూ ఇలా గొప్పలు చెప్పుకుంటున్నప్పుడే మన పార్క్ గైడ్ కూడా అది విని ఫస్ట్లో కొంచెం కోప్పడినా ఇంకా మామూలు తన ఫ్యాట్ బ్యాడ్తో వీళ్ళని కొట్టలేడు అన్నట్లు మనోడు సైలెంట్గా ఉంటే ఉంటారు. బట్ ఆ గ్యాప్లోనే ఆ నా కొడుకుల క్రాస్ లిమిట్స్ అయితే దాటి లిటరలీ మన పార్క్ గైడ్తో పాటు వాళ్ళ మదర్ని కూడా తెస్తారనమాట. అండ్ అప్పుడే జిన్గాడ్ కూడా అట్లాంటి పంది నా కొడుకుని అన్నాడంటే వాళ్ళ అమ్మ కూడా ఎట్లుందో అంటే తను కూడా ఎంతో ఫ్యాట్గా ఉన్నట్లుంది. నాకు తెలిసినంత వరకు ఒక పంది ఇంకొక పందిని ఇలా కంటుందని చెప్పి తన మదర్ గురించి అయితే కొన్ని మాట్లాడని కూడా మాటలు అయితే మాట్లాడడంతో ఒక్క సెకండ్ మన పార్క్ గైడ్కి పిచ్చి కోపం వచ్చేసి అప్పటికి కూడా వినాయలతో గొడవ పెట్టకూడదు అని చెప్పి స్టాప్ ఇట్, ఇప్పుడు మీరు తన మదర్ని అనడం తప్పే కదా, ఒకవేళ మీరు ఆ పిల్లని తిట్టినారు కరెక్టే, తన మదర్ ఏం చేసింది అనడంతో ఇంకొకసారిగా వీడొచ్చి రెండో రోజు అయింది. బట్ అప్పుడే మన మీద రుబాబైంది అన్నట్లు మన జిన్గానికి కోపం వస్తుంది. అండ్ ఈ గ్యాప్లోనే క్లాస్ అందరూ అమ్మాయిలు కూడా మన పార్క్ గైడ్కి అయితే ఫ్లాట్ అయ్యి లైన్ వేయడాన్ని చూసిన మన జిన్గాడ్ కోపం తట్టుకోలేక, ఏంట్రా నువ్వు మాకే ఎదురు చెప్తున్నావా, నువ్వు వచ్చి రెండో రోజు అయింది అండ్ అప్పుడే మా మీద ఎదిరించేంత స్థాయికి అయిపోయావా, ఉండు నీకు అది చెప్తానని చెప్పి లిటరలీ మన పార్క్ గైడ్ని కొడదామన్నట్లు ఫైటింగ్ అయితే దిగుతాడు. బట్ వాడు కొట్టే లోపలే వెంటనే మన కిమ్ గాడ్ అయితే వాడి చేతిని అయితే అప్పుకొని, ఆగు జిన్, నువ్వు ఇలా కొత్త అబ్బాయిని కొట్టకూడదు అండ్ ఆ పిల్లోడు కూడా నీ మంచిగా కదా చెప్పిండేది, ఒకవేళ నువ్వు ఆ పిల్లోని కొట్టావు కానీ వాళ్ళ మదర్ ఏం తప్పు చేసింది అనడంతో అప్పుడే మన జిన్గాడు, రే కిమ్ నువ్వు మర్యాదగా సైలెంట్ కూర్చో, మన ఫ్రెండ్షిప్ అనేది బ్రేక్ చేయొద్దు, నువ్వు మర్యాదగా ఉంటే నిన్ను కూడా కొట్టకుండా వదిలేస్తా, సైలెంట్గా ఉండు అని చెప్పి వాడు పట్టుకొని చేతిని వదిలిచ్చి వెంటనే పార్క్ గైడ్ని అయితే కొట్టడానికి అయితే వస్తాడు. అండ్ వాడు పిడికిలి బిగించి మన పార్క్ గైడ్ మూతికి గుద్దుదాం అన్నట్లు వెంటనే గుద్దుతాడు అనమాట. బట్ వెంటనే మన పార్క్ గైడ్ అయితే దాన్ని డాట్ చేసుకొని పక్కన తిరుగుతాడు. అండ్ వెంటనే క్లాస్ అంతా అది చూసి షాక్ అయిపోతారు అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం జిన్ను కొట్టిండే ఒక దెబ్బని ఒక పర్సన్ డాట్ చేశాడని చెప్పి వాళ్ళందరూ అనుకుంటారు. అండ్ ఇంకొక సైడ్ మన పార్క్ గైడ్ కూడా ఏంటి నేను తప్పించుకున్నానా, ఇన్ఫాక్ట్ నా ఓల్డ్ స్కూల్ అయినా ఆ ట్యాంక్ సియోన్ గాడు ఈ జిన్ గ్యాన్ కంటే చిన్నగా కొట్టేవాడు, బట్ నేను అప్పుడు ఆ ఫ్యాట్ బాడీతో తప్పించుకోలేకపోతాంటి, వాడు అంతగా కొట్టినా కూడా నేను తప్పించుకోలేకుండేవాడిని, బట్ వీడు ఇంత ఫోర్స్గా నన్ను పని చేస్తున్నా సరే నేను ఎందుకని ఇంత ఈజీగా తప్పించుకుంటానని చెప్పి మనోడు అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే వెంటనే మన జిన్ గాడ్ అయితే ఆగకుండా మల్టిపుల్ పంచెస్ అయితే మన పార్క్ గైడ్ మీద లాంచ్ చేస్తుంటాడు. బట్ ప్రతి ఒక్క అటాక్ని కూడా మన పార్క్ గైడ్ అయితే ఈజీగా అయితే డాట్ చేస్తూ ఉంటాడు అండ్ వాటి నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. ఫర్ ది ఫస్ట్ టైం మన పార్క్ గైడ్ తన మనసులో అనుకుంటాడు, ఏంటి వీడు ఇంత స్లోగా ఉన్నాడా అని చెప్పి తను అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన జిన్ గాడ్ కూడా ఏంటి వీడు నా మల్టిపుల్ అటాక్స్ అండ్ నా స్ట్రాంగెస్ట్ అటాక్స్ నుంచి ఇంత ఈజీగా తప్పించుకుంటున్నాడు, నాకు తెలిసి వీడు కూడా నా మాదిరి మార్షల్ ఆర్ట్స్లో ఏమైనా ట్రైన్ అయ్యాడా అని చెప్పి తను అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన జిన్ గాడ్ అయితే మన పార్క్ గైడ్ మీద లాంచ్ చేసిండు ఒక బిగ్ పంచ్ని అయితే మనోడు ఈజీగా అయితే డాట్ చేసి తన చేతితో అయితే స్టాప్ చేస్తామట. లిటరలీ దాన్ని చూసిన ప్లేయర్స్ అందరూ కూడా ఒక్క సెకండ్ షాక్ అయిపోతారన్నమాట. అండ్ మన జిన్ గాడ్ కూడా ఫర్ ది ఫస్ట్ టైం భయపడతాడు, బికాస్ పార్క్ గైడ్ వెనకల ఒక మంట గోళాన్ని అయితే చూస్తాడు అనమాట మన జిన్ గాడ్. అండ్ మన పార్క్ గైడ్ కూడా తన మనసులో భయపడుతూ ఉంటాడు అనమాట, అసలు నేను ఎలా వీడిని స్టాప్ చేశాను అండ్ సింగిల్ హ్యాండెడ్గా వీడిని పంచుని ఎలా డాట్ చేశాను అని అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన పార్క్ గైడ్ని అయితే పక్కన ఉండే వాళ్ళందరూ ఫొటోస్ అయితే తీస్తుంటారు. సో అది చూసి మన పార్క్ గైడ్ అనుకుంటారన్నమాట, లాస్ట్ టైం కూడా ఇలాగే ఫొటోస్ వీడియోస్ తీశారు, బట్ అప్పుడు నేను కొట్టించుకున్నాను, బట్ ఇప్పుడు నేను కొట్టడానికి ఒక ఛాన్స్ అనేది ఉందని చెప్పి మన పార్క్ గైడ్ అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన జిన్ గాడ్ కూడా అయితే నువ్వు దీన్ని ఆపురా చూద్దామని చెప్పి వెంటనే తన ఫుల్ స్ట్రెంత్ అనేది ఉపయోగించి మన పార్క్ గైడ్ మొగం మీద గుద్దుదామని చెప్పి ఒక పంచ్ని అయితే లాంచ్ చేస్తాడు. బట్ ఈసారి మన పార్క్ గైడ్ అయితే తెలివిగా తనైతే కింది కొంగి వెంటనే మన జిన్ గాడ్ చేసిన అటాక్ని అయితే ఈజీగా దాన్ని డాట్ చేసి తను కింది కొంగి లిటరలీ సింగిల్ షాట్ అయితే మన జిమ్ గాడ్కి అయితే ఇస్తాడు. లిటరలీ మన పార్క్ గైడ్ కొట్టిండే సింగిల్ పంచ్ తన కడుపులో తగిలాలకి మన జిమ్ గాడ్ అయితే అక్కడే స్ప్రో కోల్పోయి కింద పడిపోతాడు అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం జిన్ గాడ్ని కొట్టిండే
మనిషిని వాళ్ళ క్లాస్లో చూసిన దానికి అందరూ షాక్ అయిపోతారు. అండ్ మన పార్క్ గ్యాన్ అయితే ఫర్ ది ఫస్ట్ టైం హీరోయిక్ సీన్లో అయితే మనం చూస్తాం అనమాట. లిటరలీ తన క్లాస్ అందరూ తననైతే ఫోటో తీస్తూ ఉంటాడు. ఫర్ ది ఫస్ట్ టైం మన పార్క్ గ్యాన్ ఒక హీరో లాగా మనకు కూడా కనపడతాడు. అండ్ ఈ సీన్ అండ్ ఇక్కడ జరిగిండే ఈ ఫైట్ అనేది ఒక్క సెకండ్ కూడా లేట్ లేకుండా వాళ్ళ కాలేజ్ అంతా వ్యాపిస్తుంది అనమాట. ప్రతి క్లాస్లో కూడా ఇలా జిన్గాన్ ఒక కొత్త అబ్బాయి కొట్టాడు, జిన్గాన్ కొత్త అబ్బాయి కొట్టాడు అని చెప్పి చాటింపు వేస్తూ ఉంటారు. అండ్ మనకి నెక్స్ట్ సీన్ అనేది ఒక డాన్స్ క్లాస్ లకి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. అక్కడే ఉండే ఒక అబ్బాయి చూసేవారా జిన్నుని కొట్టాడని చెప్పి వెంటనే తన లీడర్కి అయితే ఆ వీడియోని అయితే చూపిస్తారు. సో అది చూసి వాడు పర్లేదు బాగానే కొట్టాడు, అయినా ఆ ట్రాన్స్ఫర్ స్టూడెంట్ గారు నాకంటే అందంగా ఎలా ఉన్నారా అని చెప్పి వీడు అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మనకు ఆర్కిటెక్చర్ క్లాస్ లకి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. సో ఆ వీడియోని చూసిన వాళ్ళ లీడర్ కూడా చెప్తామంట, పార్క్ కియోన్ సాంగ్ ట్రాన్స్ఫర్ స్టూడెంట్, వీడు చూడడానికి చాలా అందంగా ఉన్నాడు, ఏం పర్లేదు, బట్ వీడు అలా కొట్టిండకూడదు. బట్ ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, వీడి ముఖం పగలగొట్టండి అండ్ వీడి కాళ్ళు ఎరగొట్టండి అనడంతో వెంటనే తన దగ్గర ఉండే గ్యాంగ్ అందరూ కూడా మీరు చెప్పినట్లే చేస్తాం, వాడు నడవడానికి భయపడేటట్లు వాడి కాళ్ళు విరగొడతాం. అండ్ మనం ఇప్పుడు తెలుసుకున్న వాడు పారిపోలేడు, ఇప్పుడే వెళ్ళి వాడిని కొడదామా అంటాడు. అండ్ ఇంకొక సైడ్ ఆ లీడర్ గైడ్ అయితే ఎందుకో ఏడుస్తూ ఉంటాడు. అండ్ వాడు ఎందుకు ఏడుస్తున్నాడు అనేది మనకి నెక్స్ట్ ఎపిసోడ్లోనే తెలుస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి, అండ్ నచ్చకుంటే డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.